జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలోనే ఆశావాహులందరూ కూడా ఈ పోటీలో నిలిచి గెలవాలి, తమ సత్తా ఏంటో చూపాలని చెప్పి ఆశపడుతున్నారు. అయితే కొత్తగా డివిజన్లు ఏర్పాటు కావడంతో ఒక ఉత్సాహం యువత ముందుకు వస్తుంది. ఎన్నికల్లో పోటీ చేయాలని నిలబడుతున్నారు. అందులో భాగంగా ఆశావాహుగా ఆయన టికెట్ కోసం ఎదురు చూస్తున్న రాహుల్ మనతో పాటు ఉన్నారు. రాహుల్ పటేల్ మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ముందుగా మీకు శుభాకాంక్షలు రాహుల్ గారు. రాహుల్ పటేల్ నా పేరు. మీరు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలి అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. మీ ముందున్న సవాళ్ళు ఏంటి? మీరేం చెప్పదలుచుకున్నారు? మీకు రాజకీయంగా గురువు ఎవరు? నా రాజకీయ గురువు వచ్చేసి రావుల శ్రీధర్ రెడ్డి అన్న గారు. నేను ఆయన చూపించిన మార్గంలో నడవాలని అనుకుంటున్నాను. ప్రజల్లో ఉండాలని అనుకుంటున్నాను. ప్రజా సమస్యలు తెలుసు కాబట్టి నాలాంటి యువకులు ఉంటే బాగుంటుంది. ఎలా అనిపిస్తుంది మీ డివిజన్లో సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా అందరూ హామీలు ఇస్తుంటారు, కానీ మీరు పని చేయాలని ఏమైనా ప్రజలకు చెప్పాలనుకుంటున్నారా? నేను ఖచ్చితంగా పని చేస్తాను. నేను ప్రజల్లో ఉన్నాను. ఎలా అనిపించింది? అంటే మీకు ప్రజల నుండి మీరు ఏం సహకారం కోరుతున్నారు? ఈ ఎన్నికల్లో మీకు ఓటేయాలని మీరు ఎలా అభ్యర్థిస్తారు? ప్రజలు నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను. అవకాశం ఇచ్చినా ఇవ్వకున్నా నేను ప్రజల్లో ఉంటాను. ప్రజా సమస్యలు తెలుసుకొని వర్క్ చేయాలని అనుకుంటున్నాను. ఇక్కడ అంటే మీ డివిజన్ పేరు చెప్తే చాలా మంది ఉంటున్నారు, లోకల్ నాన్ లోకల్, లైక్ ఒక మినీ ఇండియా లాగా చెప్తారు కదా. వారందరికీ కూడా మీరు ఏం చెప్తుంటారు? ఎందుకంటే సినిమా వాళ్ళు ఎక్కువ ఉంటారు, తర్వాత బిజినెస్ కోసం వచ్చే వాళ్ళు ఉంటారు, లేదంటే ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా మీ డివిజన్లో గల్లీలు కావచ్చు, చిన్న చిన్న బిజినెస్ కావచ్చు చేసుకునే చాలా మంది ఉంటారు. నేను 24/7 ఇక్కడనే అవైలబుల్గా ఉంటాను. ఎవరికి కష్టం వచ్చినా వాళ్ళు డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి చెప్పుకోవచ్చు. నేను ఇక్కడనే పుట్టాను, ఇక్కడనే పెరిగాను. సో నాకు ప్రజల గురించి బాగా తెలుసు. ఇక్కడ ఉన్న సమస్యలు కూడా నాకు తెలుసు. అది ఎలా చేయాలనేది కూడా నాకు తెలుసు. మీరు ఒకవేళ గెలిస్తే, పార్టీ టికెట్ ఇచ్చి మీరు గెలిస్తే, ముఖ్యంగా ఎటువంటి సమస్యలు ఎంత త్వరగా పరిష్కారం చేసేందుకు అవకాశం ఉంది? ఇక్కడ మెయిన్గా అయితే రోడ్స్ 10 ఇయర్స్ బ్యాక్ వేశారు. అప్పటి నుంచి అయితే రోడ్స్ లేవు. ఇంకోటి నాలా ఇష్యూస్ చాలా ఉన్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ తొందరగా సాల్వ్ చేస్తాం. మీరు అంటే రాజకీయాల్లో ఏం నేర్చుకున్నారు? ఇప్పుడు యువకుడిగా వస్తున్నారు. యువకుడు అని చెప్పేసి చాలామంది ప్రోత్సహిస్తే బాగుంటుంది, యువత కూడా రావాలని చెప్పేసి అంటున్నారు కదా. మీకు కనుక ప్రజలు అండగా ఉంటే మీరు ఏం చెప్తారు? ఒక యువకుడిగా ఇంకా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? నాకు ఈ సమస్యలు తెలుసు కాబట్టి నేను ఖచ్చితంగా ఏదన్నా సాల్వ్ చేస్తాను. పెద్దలు ఆశీర్వాదాలు ఉంటే ఇంకా ముందుకెళ్తాను. అలాగే ప్రజల అండదండాలు కూడా ఉంటాను నాకు. భవిష్యత్తు ఉంది కదా, రాజకీయాలు ఒకసారి కాకుండా ఇంకా నెక్స్ట్ టైం అట్లా ఇంకా రాబోయే 10-20 సంవత్సరాలు కాకపోతే 30 సంవత్సరాలు కూడా వర్క్ చేస్తుంటారు. నాకు అవకాశం ఇస్తే ఇంకొక 40 సంవత్సరాలు ఉంది. ఆ 40 సంవత్సరాలు కూడా నేను ఏం చేయాలని నేను ప్రజల్లో ఉండి చేస్తాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మొత్తం మీద ఒక యువకుడి కాబట్టి యువకుడిగా నేను ప్రజల ముందుకు వస్తున్నాను. ప్రజలు నా మీద నమ్మకంతో ఓట్లు వేస్తే ఖచ్చితంగా నేను గెలుస్తా. ఇక్కడున్న మౌలిక సౌకర్యాల మీద ఎక్కువ ఫోకస్ చేసి వాటిని పరిష్కారం చేస్తా. రాబోయే 40 ఏళ్ళ వరకు కూడా నేను ప్రజల మధ్య ఉంటాను. ఎందుకంటే ఒక ప్రజా బిడ్డగా ఉంటాను, ప్రజల మద్దతు కోరుతున్నాను. గెలిచిన అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాటం చేస్తుంటున్నారు. కెమెరామెన్ కిరణ్తో మహేందర్, SKS Fly TV, హైదరాబాద్. Please do subscribe to SKS Fly TV.